బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట. బాండీలో నూనె వేసాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా. రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు బిన్నీస్ వేస్తున్నాను. ఇన్నే వేసుకోవాలని లేదండి, కొన్ని కొన్నిగా అయినా వేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం ఎక్కువగా కావాలని వేసుకున్నాను అనమాట. అన్నీ వేయాలని ఏం లేదు, కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు. కొంచెం బిన్నీస్ ఉడకంగానే టమాటా వేద్దాం. కొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాము. ఇవి ఉడికిపోయినాయి. మరి మెత్తగా అయిపోయినా బాగోదు, ఇలా చాలండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. కొంచెం కారము, కొంచెం ఉప్పు, పసుపు. ఇప్పుడు తిప్పుకుందాం. కారం వాసన పోయే వరకు మూత పెట్టుకుందాం. కొంచెం కారం వాసన వస్తూనే ఉంది, ఇంకొంచెం పెట్టుకుందాం. కారం వాసన పోయిందండి. ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టుకున్న క్యాబేజీని కలిపి ఇప్పుడు దాంట్లో వేస్తున్నాను. చూడండి, దీంట్లో ఉప్పు కారం చాలా తక్కువ వేసాను. ఉప్పు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కానీ నేను తక్కువ వేసుకున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. అయిపోయింది. చూసారు కదా మీరు మొత్తం నేను ఎలా చేశాను. ఎవరైనా తినొచ్చండి, దీన్ని పేషెంట్లైనా తినొచ్చండి. దీంట్లో బఠానీలు దొరకలేదండి, బఠానీలు ఉంటే చాలా బాగుండేది. బఠానీలు లేకపోయినా కూడా ఇది చాలా బాగుంటుంది, కానీ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇది ఎవరైనా తినొచ్చండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు. ఉల్లిపాయ నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి.